నమస్తే. ఇరాన్ అమెరికా యుద్ధంలో ట్రంప్ అయితే 48 అవర్స్ అల్టిమేటం ఇచ్చినాడు హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి. ఆయన ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా స్ట్రాంగ్ టెర్మినాలజీ వాడి పెద్ద పెద్ద పదాలు వాడాడు. ద ఎంటైర్ సివిలైజేషన్ విల్ డై, ఇరానియన్ సివిలైజేషన్ విల్ డై, మీరు కానీ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే అని వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే అతను మ్యాక్సిమం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. అందువల్ల ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు. ఇంకోటి, ఇచ్చేది సాదాసీదా వ్యక్తి కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అంటే అదే ఫైనల్, ఇంక వేరే ఆప్షన్ లేదు. అతను ఏం చెప్తే అది వాళ్ళ మీద చేస్తుంది. ఈ బాంబు వాళ్ళ మీద ఏమంటే వేస్తారు వాళ్ళు. సో అతను మాట్లాడే ప్రతి మాటకి చాలా విలువ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన అంత పెద్ద పదం వాడాడంటే ఏంటి కారణం? ఇంకొకటి, రెండో పక్కల ఎంటైర్ సివిలైజేషన్ విల్ డై అంటే టోటల్లో అక్కడ ఉన్న మనుషులు మొత్తాన్ని, స్త్రీలు, పురుషులు, పిల్లలు, ముసలి వాళ్ళు మొత్తాన్ని చంపేస్తారా? ఏంటిది? ఏం జరుగుతుంది? ఎంత దూరం వెళ్తున్నారు మీరు? సో ఆడ ఉన్న కామన్ మ్యాన్కి అక్కడ గవర్నమెంట్ చేసే వేరే సంబంధించిన కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎంతవరకు సంబంధం? వాటి ఎంతవరకు లింక్ ఉంటుంది? దేనికి సంబంధం? దానికి వీళ్ళని బాధ్యులను చేసి వాళ్ళ మీద యాక్షన్ మేము తీసుకుంటామంటే ఈ సూపర్ పవర్ కావచ్చు కాక దీన్ని ఎంతవరకు హర్షిస్తారు ప్రపంచ ప్రజలు? ఇంకోటి, ఇరాన్ అధికారులు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. దేనికి మీరు అధికారం చేసేది? ఎవరి మీద మీరు పరిపాలన చేస్తున్నారు? ఎవరిని పరిపాలిస్తున్నారు? ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఉండేది. ఆ ప్రజలనే కదా మీరు పరిపాలించాలా? ఆ ప్రజలకే సెక్యూరిటీ లేకుండా చేసినప్పుడు ఇరాన్లో ప్రభుత్వం ఉన్నట్ట, వేరే ఇంకెవరన్నా నియంత్రణలు ఉన్నట్ల? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ప్రజలను వాడు పబ్లిక్గా అమెరికా వాళ్ళు బాంబులేసి చంపేస్తూ ఉంటే టోటల్ మీకున్న హ్యుమానిటీ, మీ మనుషులు మొత్తాన్ని చంపేస్తాం, పాత రాతి యుగంలోకి పంపించేస్తాం మీ దేశాన్ని పబ్లిక్ అల్టిమేటం ఇస్తూ ఉంటే అక్కడ అధికారులకి వాళ్ళకి బాధ్యత ఉండదా? కొంచెం కాదు, కొంచెం అన్నా. బాధ్యత లేని ప్రభుత్వాలు, బాధ్యత లేని అధికారులు, ఇవన్నీ అవసరమా ఈ మానవాళికి? ఇవన్నీ ఆలోచించుకొని ఈ విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్కి లేకపోతే అమెరికన్ గవర్నమెంట్కి, వాళ్ళ మిలిటరీకి చేతనైతే వీలైతే ఇరాన్లో ఉన్న ఈ కరడుగట్టిన నాయకత్వాన్ని, వాళ్ళని లేకుండా చేసుకోవడం, కొత్త రెజిమీ రావడం అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంది. ప్రజలను చంపేస్తామని పెద్ద సూపర్ పవర్ వార్నింగ్ ఇస్తున్న ఇరాన్లో ఉన్న నాయకత్వం ఏమాత్రం తలగ్గకుండా వీళ్ల ప్రాణాలని పణంగా పెట్టి మొండిగా పోరాడడం అనేది అసలు పరిపాలనే కాదు. ఇది ఎలాంటిది నాట్ అడ్వైజబుల్.